నాకు అధికారం ఏంటి స్వామి అడిగి ఇప్పించుకొని చేస్తున్నారు. మనవాళ్ళంతా పూర్ణబోధ అని అంటున్నారు. అసలు పూర్ణబోధ అంటే ఇల్లు బోధ పూర్ణబోధ, లేకపోతే నేను పూర్ణం కావాలా? అసలు పూర్ణం కావాలంటే ఏ స్థితిలో ఉండాలి? గురువు చెప్పింది ఎలా పాటించాలి? గురువు దగ్గర ఎలా మెదగాలి? గురువు ఆజ్ఞ మీరకుండా గురుసేవ చేసి గురువు ఏది చెప్పినా అంటే ఆయన సంపడు, విషం పెట్టడు. భయపెట్టి నయాన భయాన బెదిరిపెట్టి నిలుస్తాడా నిలవడా అని వాడిని తరింపజేసి ఎంతో ఇబ్బందులు పెట్టి పైకి తీసుకొచ్చి బోధ చెప్పిన గురువు నిజగురు. ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తున్నారు? గట్టిగా చదివితే శిష్యుడు మళ్ళా రాడేమో, నాకు శిష్యులు పెరగరేమో, నాకు 10 మంది శిష్యులు కావాలంటే వాళ్ళని నైతికంగా తీసుకొచ్చుకోవాలి. ఈ మాట భాస్కరయ్య గారు కూడా అన్నారు. ఏందయ్యా తూర్పుగోదావరి జిల్లా పోతే ఈయన టీలు ఇప్పించి టిఫన్లు పెట్టించి వాళ్ళకి ఛార్జీలు పెట్టి తీసుకొచ్చుకునేవాడు. ఏందయ్యా వాళ్ళని ఎనికింటి పెట్టి ఖర్చు అంతా నువ్వు పెడుతున్నావు అంటే, అమ్మ నేను వాళ్ళ చేత ఖర్చు పెట్టితే నాకు ఆడికి ఒకళ్ళు రారనేవాడు. అట్లా మాధవను స్వామి కూడా అట్లే అన్నాడు. ఏందయ్యా వాడు చెప్పినట్టు వింటావు, వాళ్ళని బెదిరి పెట్టి నాయన ఎట్ట చెప్పాడు మనకి నువ్వు అట్లా చదువుతున్నావా అంటే, అమ్మ నాయన అలా నేను పరీక్షలు పెట్టి నాకు ఆడికి ఒకళ్ళు రారు అనేవాడు. అంటే ఇప్పుడు శిష్యులు అలా ఉంటారు. అలా ఉండాలో గురువుని ఎదిరించి మాట్లాడి గురువుకు సమాధానాలు చెప్పిన వాళ్ళు ముందుకు వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉండారా? గురువు దగ్గర అణిగి మణిగి సేవ చేసిన వాళ్ళు ఉన్నారా? వాళ్ళు కనపడరు. గురువు దగ్గర గురుధర్మాన్ని పాటించి గురుసేవ చేసి విద్యను పూర్ణంగా తెలుసుకున్న వాళ్ళు, పూర్ణ స్థితి పొందిన వాడు బయటికి కనపడరు. వాళ్ళు ఎక్కడో దాగి ఉంటారు. కానీ వాళ్ళని గుర్తు ఎరగటం మహా కష్టం. ఎరిగారంటే వాళ్ళు సేవ చేసుకొని తరింప చేసుకోవచ్చు. అందుకని మనం గురుధర్మం ఎలా పాటించాలి, గురుసేవ ఎలా చేయాలి అంటే, గురుసేవ 4 విధాలుగా ఉంది. స్థాన శుశ్రూష, అంగ శుశ్రూష, ఆత్మ శుశ్రూష, భావ శుశ్రూష. 4 శుశ్రూషల్లో అమరంగా చేసిన వాడే అతీతుడు. అవధూత లక్షణాలు వస్తాయి వాళ్ళ దగ్గర. 4 శుశ్రూషల్లో స్థాన శుశ్రూష, అంగు శుశ్రూష, ఆత్మ శుశ్రూష చేయొచ్చు, కానీ భావ శుశ్రూష చేయటం మహా కష్టం. భావ శుశ్రూష చేయాలంటే మహా కష్టం. ఎందుకు అంటే గురువు ఏం కావాలనో, ఆయనకి ఏది అవసరమో, ఏ టయాన ఏం కావాలనో అందించడం, అట్లా గుర్తెరిగి చేయటం ఒక కష్టం. అది బాధ్యంగా. అంతరంగా భావ శుశ్రూష చేయాలంటే గురువు చెప్పిన దాన్ని క్షణము కూడా 24 గంటలు ఆయన చెప్పిన దాన్ని పాటించి మరణ చేసుకొని ఎప్పుడూ లక్ష్యాన్ని తొలగకుండా ఆ గురువు యందు దీక్ష నిలబెట్టి ఎవరైతే ఉంటారో వాళ్ళు పూర్ణులు, వాళ్ళు గురుధర్మాన్ని పాటించిన వాళ్ళు. అందుకని చెప్తారు, ఎన్ని ధర్మాలు చేసినా గురుధర్మానికి సాటి కాదు అంటారు. అందుకని ఒక పద్యం కూడా చెబుతారు. కోటి ధనం బొసగి కొలుసు చుండినగానే గురు నిరుణముది చతరము కాదు, చర్మంబు కోసి చెప్పులుగా చేసిన గురు నిరుణముది చతరము కాదు, తన మన ధనములు దారబోసినగానే గురు నిరుణముది చతరము కాదు, పగలు రే అనకుండా పరిచర్య జరిపిన గురు నిరుణముది చతరము కాదు, మాతృ పితృదేవో ఋషిమరుణముదీరునగానే భవనాశములే నట్టి బయలు చేసిన పరమ గురు నిరుడము తీరదు భూమిలోను రూఢిగాను అంటాడు. అలాంటి గురువుకి మరి అలా విద్య ఆ నిజ గురువు నిజమైన బోధ చెప్పి ఆ శిశువుని తరింపజేసినప్పుడు ఆయనకి ఏమి చేస్తే తీరుతుంది, రుణం తీరుతుంది. మరి చెప్పులు చేసినా కూడా, చర్మం కూడా చెప్పులు చేసినా రుణం తీరుదంటున్నాడు, ధనం ఇచ్చినా రుణం తీరుదంటున్నాడు, రెయ్యంబగులు పరిచర్య జరిపిన రుణం తీరుదంటున్నాడు. మరి ఆ రుణం ఎలా తీర్చుకోవాలి, ఎట్లా తీర్చుకోవాలి అంటే, ఈ శిష్యుడు అదృష్టవంతుడై
అలాంటి నిజ గురువు దొరికినప్పుడు ఆయన చివరి దశలో మార్గాన్ని తప్పించే మాయ ఒకటి ఉన్నది. ఎంత మహాత్ములనైనా కూడా మాయ క్షణములో నెట్టేస్తుంది జ్ఞానాన్ని. అందుకని అలాంటి మాయని జయించిన గురువులు కూడా మళ్ళా చివరి దశలో ఒక సెకండ్ అన్న మళ్ళీ అడ్డగిస్తుంది. ఆ అడ్డగించిన అప్పుడు గురువు మార్గం తప్పినప్పుడు ఆ శిష్యుడు దగ్గరుండి ఆయన చెప్పిన దాన్ని ఆయనకి ప్రబోధించి ఆ మార్గాన్ని మాయను తొలగించినప్పుడే ఆ శిష్యుడు ఆ గురువు రుణం తీర్చుకోగలుగుతున్నాడు. లేకపోతే ఎన్ని జలములు ఎత్తినా కూడా గురువు రుణం తీర్చుకోలేమో అని ఇది శాస్త్రంలో ఉన్న మాటలు. అందుకని గురు సేవ అంటే ఏమిటో అర్థం చేసుకొని, గురుధర్మం అంటే ఏమిటో అర్థం చేసుకొని వచ్చిన వాళ్ళకి గురువుకి లేకపోతే ఆశ్రమం అనే ఉన్నప్పుడు ఎవరు వచ్చినా, అతిథి వచ్చినా, బిచ్చగాడు వచ్చినా, చుట్టం వచ్చినా, బంధువులు వచ్చినా మనం తినకపోయినా వాళ్ళకి ముందు పెట్టి తినమ్మా నువ్వు అన్నం లేకపోతే వండుకొని తిందు కానీ అని చెప్పి ధర్మాలు అట్లా చెప్పారు. ఆసక్తి కలిగిన వాడు వస్తేనే ఈ విద్యని చెప్పగలటానికి కూడా అనుగ్రహించారు. విద్య పైన ఆసక్తి కలిగిన వాడు వస్తే ఎలా ఉంటాడంటే నిన్న చచ్చిపోయిన పాములాగా ఉంటాడని. ఆసక్తి లేని వాడు ఏం చేస్తాడు? ప్రశ్నలు అడిగి వాళ్ళ దగ్గర ఉన్నది ఏదో తీసుకోవాలని ప్రశ్నల మీద ప్రశ్నలు చేస్తాడు. ఈ ప్రశ్నలకి ఆయన పోయి చెప్పాలా? ఈ ప్రశ్నలు అన్నిటికీ ఆయన అడగంగానే చెప్పాలా? అది చెప్పినంత మాత్రాన్ని ఆయన గొప్పతనం వస్తుందా? చెప్పకపోతే చిన్నతనం వస్తుందా? అందుకని గురువుని శిష్యుడిని పరీక్షించి వాడు ఆకలి కొని వచ్చి కావాలన్నవాడు అడుక్కుంటాడు. ఆకలిగా ఉన్న